సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్ అంటే లాస్ట్ 2 వీడియోస్ కూడా చూసే ఉంటారు. ఈ వీడియో అయితే మాత్రం ఎస్పెషల్లీ sscgd క్యాండిడేట్స్కి చెప్పాను కదా, టాప్ 5 బెస్ట్ వీడియోస్ తీసుకొస్తానని. అంటే sscgd ఆస్పిరెంట్స్ కోసం ఎస్పెషల్లీ, ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కల్లా జాయినింగ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇయర్ ఎండింగ్ కల్లా జాయినింగ్కి వెళ్ళిపోతారు. యాజ్ వెల్ యాజ్ కొత్త ఇయర్ నుంచి న్యూ జాబ్, న్యూ ట్రైనింగ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ స్మూత్ వే అనమాట. సో ఇప్పటి నుంచి అసలైన ఘట్టం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మీకైతే మాత్రం. సో ఎస్పెషల్లీ సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, మీరు ట్రైనింగ్కి వెళ్తారు కదా, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాట్ ఆల్ ద థింగ్స్ విచ్ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ. సో అది డాక్యుమెంట్స్ అవ్వచ్చు, మీ క్లాత్స్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం అవన్నీ మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో అయితే మాత్రం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ న్యూ ఆస్పిరెంట్స్కి చెప్తున్నాను, న్యూ ఆస్పిరెంట్స్ ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ చేశాను నేను, చాలా వీడియోస్ చేశాను. అంటే పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్ అనే ప్లేలిస్ట్లోని మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఎందుకంటే మీరు అడిగినవన్నీ రిపీటెడ్ డౌట్స్ అనమాట. సో డౌట్స్ అడిగినప్పుడు ఏంటంటే నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. బట్ హౌవర్ నేను వీడియోలో ఆల్రెడీ చేస్తే అది డిఫరెంట్ క్వశ్చన్ అయితే మాత్రం డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. డిఫరెంట్ క్వశ్చన్ అయితే మాత్రం, రొటీన్ క్వశ్చన్ అయితే మాత్రం నేను రిప్లై ఇవ్వను. సో అందరికీ ఒకటే కామన్ రిప్లై ఇస్తాను అనమాట, ప్రీవియస్ వీడియోస్ చూడండి అని. సో వీడియోస్ చూసినట్లు ఏంటంటే మీకు యాంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో అండ్ ఫస్ట్ 2 వీడియోస్ చేసాం కదా, సెకండ్ వీడియో మీరు ఆల్రెడీ అంటే మన అంత వైరల్ ఏం అవ్వలేదు సెకండ్ వీడియో. బట్ సెకండ్ వీడియోలో కూడా ఏంటంటే నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట మీకోసం. అంటే మన ప్రైవేట్ జాబ్ వెట్స్ sscgd జాయిన్ అవ్వాలా, లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వెట్స్ రైల్వే, లేకపోతే డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వెట్సెస్ మన sscgd కోసం చెప్పాను. సో ఆ వీడియో అయితే మాత్రం చూడనట్లయితే ప్రీవియస్ వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టండి ఫ్రెండ్స్, కమెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో కూడా నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను, ఎందుకంటే యువర్ కమెంట్స్ విల్ బీ లైక్ బూస్టింగ్ ఫర్ అస్ అనమాట. సో యూట్యూబర్స్కి ఏంటంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే వ్యూవర్స్ అందరికీ నచ్చుతుందని అలా తెలుస్తుంది. అంటే మీరు చూస్తే నాకు తెలియదు అనమాట, మీరు జస్ట్ చూస్తున్నారంటే తెలియదు. మీరు ఏదో కమెంట్ పెట్టారనుకోండి, డెఫినెట్లీ నాకు తెలుస్తుంది నచ్చిందా నచ్చలేదా, లేకపోతే ఇంకా ఏమైనా చెయ్యాలా అనేది మీరు కమెంట్ చెప్తే డెఫినెట్లీ నాకు తెలుస్తుంది అనమాట. సో దట్ ఆ కమెంట్ అయితే మాత్రం నేను ప్రతి వీడియోలో కూడా అందుకనే అడుగుతాను. సో ఈ వీడియోలో కూడా అలాగే అడుగుతున్నాను అనమాట. సో ఎస్, సో గైస్ మీకు కాల్ లెటర్ మంత్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. నాకు తెలిసి మంత్ ఎండింగ్ కల్లా వచ్చాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు 22 ఆన్లైన్ మీటింగ్ కూడా ఉంది. సో చాలా మందికి లింక్ కూడా వచ్చింది అనమాట. ఆ లింక్ మీరు జాయిన్ అవ్వండి. లింక్ మీరు జాయిన్ అవుతే ఏంటంటే డైరెక్ట్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఆస్పిరెంట్స్ అందరికీ, కొందరికి ఏంటంటే డైరెక్ట్గా CSF యూనిట్స్ దగ్గర ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఆ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే కొన్ని యూనిట్స్ ఇచ్చారనమాట, చంద్రయాన్ గుట్ట అవ్వచ్చు, CSF విశాఖపట్నం ఉక్కు క్లబ్ అవ్వచ్చు. సో అలాంటి దగ్గరికి వెళ్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా విజువల్ మీరు చూడొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే దాంట్లో మీకు ప్రైమ్ మినిస్టర్ ఒకేసారి విజువల్గా కాల్ లెటర్స్ అనేవి అందరికీ అందజేయడానికి ట్రై చేస్తారనమాట. బట్ హౌవర్ దాని తర్వాత కూడా మీకు పోస్ట్ ద్వారా మీకు వచ్చేస్తుంది. ఎవరు పోస్ట్ ఆఫీస్లో కూడా చెప్పి ఉంచండి. ఒకసారి డిస్పాచ్ అవ్వడం స్టార్ట్ అయిందని తెలిసింది అన్నది పోస్ట్ ఆఫీస్ కూడా, పోస్ట్ మ్యాన్ కూడా ఒకసారి చెప్పి ఉంచండి, అన్న ఇలా ఒక ఇంపార్టెంట్ లెటర్ అనేది వస్తుంది. సో ఆ లెటర్ కోసం మీరు చెప్పి ఉంచితే మీకు పోస్ట్ మ్యాన్ ఏమైనా వచ్చినా మీకు వెంటనే మీకు కాల్ చేసి కూడా చెప్తారనమాట. మీ పోస్ట్ మ్యాన్ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి జస్ట్ ఒకసారి మాట్లాడి చూడండి, వస్తుందన్న ఈ మంత్ ఎండింగ్లోగా వస్తే నాకు వెంటనే ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి అని చెప్తే పోస్ట్ మ్యాన్ కూడా మనకు చూసుకుంటారనమాట. సో గైస్ ఇంకా ఎవరైతే అంటే చాలా మందికి మెయిల్స్ రాలేదు కదా, వాళ్ళైతే మాత్రం ఆన్లైన్ విర్చువల్ లింక్లో జాయిన్ అవుతే మీరు డైరెక్ట్లీ ఆ మీటింగ్ అంతా మీరు ఆన్లైన్లో చూడొచ్చు అనమాట. సో మీరు డైరెక్ట్గా వెళ్ళాలనే లేదు, చాలా మందికి రాలేదని కంగారు పడుతున్నారు. మీరేం కంగారు పడవలసిన లేదు, ఆన్లైన్లో లింక్లో మీరు చూడొచ్చు. హౌవర్ మీ అడ్రస్ ఏదైతే ఇచ్చారో sscgd అప్లికేషన్లోని మీ పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ స్టేయింగ్ అడ్రస్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ అడ్రస్కి అయితే మాత్రం కాల్ లెటర్ అనేది మాత్రం డిస్పాచ్ అవుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు డిస్పాచ్ అయిన తర్వాత ఏమేం చేయాలి? సో ట్రైనింగ్కి మీరు బ్యాగులు సర్దుకుంటారు కదా, ఆ బ్యాగులు సర్దుకునేటప్పుడు ఆ బ్యాగ్స్లో ఏమేమి పెట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలో అదైతే మాత్రం నేను చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో మర్చిపోవద్దు ఏమిని, నేను చెప్పినవన్నీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, యాజ్ వెల్ యాజ్ చాలా ఉపయోగపడతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాల్ లెటర్ మీకు చాలా ఇంపార్టెంట్. కాల్ లెటర్ పట్టుకెళ్ళండి, యాజ్ వెల్ యాజ్ దాని జెరాక్స్ కాపీస్ కూడా ఒక 2 తీసుకొని పట్టుకెళ్ళండి. ఓకేనా? కాల్ లెటర్ చాలా ఇంపార్టెంట్, దాని జెరాక్స్ కాపీస్ కూడా పట్టుకెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ మీరు ఫిజికల్ పాస్ అయినప్పుడు కూడా మీరు డాక్యుమెంట్ ఉంది కదా, అది కూడా జస్ట్ సేఫ్ సైడ్ అనమాట. ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఫిజికల్ది ఏమేది ఏదైతే ఏదో ఉన్నాయి కదా, అవి పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళచ్చు, లేకపోయినా ఏం పర్లేదు. బట్ నన్ను అడిగితే పట్టుకెళ్ళడం బెస్ట్. ఇంట్లో ఉండి కంటే ఏదో డాక్యుమెంట్సే కదా, మహా అయితే ఒక కాగితం ఉంటుంది అంతే. సో డాక్యుమెంట్స్ అంతా ఒక మంచి ఫోల్డర్ కొనుక్కోండి. ఆ ఫోల్డర్లో జాగ్రత్తగా ఒరిజినల్స్ ఒక 5 సెట్స్, నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో 5 సెట్స్ కాపీస్ ఆఫ్ జెరాక్సెస్ అన్ని కూడా పట్టుకెళ్ళండి. ఓకేనా? సో ద ఫస్ట్ కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మీకు మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి? మనం
జీడీ కానిస్టేబుల్ కాబట్టి మన 10th క్లాస్ సర్టిఫికేట్ కన్ఫామ్గా ఒరిజినల్ ఉండాలి, యాజ్ వెల్ as జెరాక్స్ 5 sets కూడా మీరు పట్టుకెళ్ళండి, ఉపయోగపడుతుంది. సో మీరు నేను అన్నా లేదన్నా నేను పీజీ చేశాను, డిగ్రీ చేశాను, బీటెక్ చేశాను, మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ యూ క్యాన్ మీరు పట్టుకెళ్ళొచ్చు. మీ దగ్గర హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, మీ దగ్గర సర్టిఫికేట్స్ మీ దగ్గర రెడీగా ఉంటేనే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మెన్షన్ చేయండి. మీ దగ్గర సర్టిఫికేట్ లేదు, హయ్యర్ ఎడ్యుకేషన్లోని మీరు ఏంటంటే మిస్టేక్స్ ఏమైనా చేశాను, లేకపోతే ఇంకా నా దగ్గర సర్టిఫికేట్ రాలేదు, అలాంటిటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మెన్షన్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక క్యాండిడేట్కి ఒక మేడంకి ఏమైందంటే ఆవిడ డిగ్రీ అని మెన్షన్ చేస్తారు, బట్ అప్పటికి ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఆవిడ దగ్గర రెడీగా లేదు అది. సో ఏంటంటే అలాంటిటప్పుడు ఏమవుతుందంటే అంటే వాళ్ళు అనుకోవచ్చు అనమాట, ఏమో ఫ్రాడ్గా వీళ్ళు మెన్షన్ చేశారని. సో ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం, మన దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉండదో అదే క్వాలిఫికేషన్ పెట్టండి, ఓకేనా. మీరు ఫ్యూచర్లో యాడ్ ఆన్ చేసుకోవాలనుకోండి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు యూనిట్కి వెళ్ళిపోతారో అప్పుడు మీరు యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే మీ సర్వీస్ బుక్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు, సో ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడైతే మాత్రం మీ దగ్గర ఏ ఎడ్యుకేషన్, నేను 10th క్లాస్ అంటే 10th క్లాసే తీసుకెళ్ళండి, ఇంటర్ అయితే ఇంటర్ పెట్టండి, డిగ్రీ ఉంది నీ దగ్గర అన్ని డాక్యుమెంట్ పీసీఓడి అన్నీ ఉన్నాయంటే అదే పెట్టండి. సో ఈ డాక్యుమెంట్స్ దగ్గర మిస్టేక్ చేయొద్దు. సో వ్యాలిడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే చదివారో అది మీరు పట్టుకెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ కమింగ్ టు ద అడ్రస్ ప్రూఫ్. మన లేటెస్ట్ అడ్రస్ ప్రూఫ్, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ చేయించే ఉంటారు చాలా మంది, ఎందుకంటే డిఎంఈకి వెళ్ళి అందరి దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. మీ అడ్రస్ ప్రూఫ్ పట్టుకెళ్ళండి, మీ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళండి ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్, పాన్ కార్డ్ ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్, యాజ్ వెల్ యాజ్ మన ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా. అబ్బాయిలకి ఏంటంటే, అబ్బాయిలకి చెప్తున్నాను, చాలా మందికి హెవీ లైసెన్స్ ఉంటుంది, హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళడం మంచిదే అనమాట, సేఫ్ సైడ్ అంతే. సో ఏంటంటే హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోకుండా పట్టుకెళ్ళండి. ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా, యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్. సో స్పోర్ట్స్ ఎవరైతే నేషనల్స్ ఆడారో, డిస్ట్రిక్ట్స్ ఆడారో, మంచి మీ దగ్గర క్యాలిబర్ ఉంది అనుకుంటే మాత్రం అది కూడా పట్టుకెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా, అంటే ఆల్రెడీ ఏంటంటే చాలా మంది ఏంటంటే నర్సెస్ కింద చేసి ఉంటారు, లేకపోతే హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ యూస్ చేయొచ్చు, లేకపోతే చాలా మంది హెవీ లైసెన్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందంటే యూస్ చేసుకోవచ్చు. అలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్ బ్యాంకింగ్లో ఆల్రెడీ చేశారు, సో బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా జస్ట్ పట్టుకెళ్ళారు అనమాట. అది మీకు జాయినింగ్ అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా యూనిట్కి వెళ్తారా, అప్పుడు బాగా ఉపయోగపడతారు, ట్రైనింగ్లో అంత ఉపయోగపడినా. బట్ హౌవర్ ఇఫ్ యూ వాంట్ టు క్యారీ యూ క్యాన్ క్యారీ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అయితే ఇది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఫార్మేట్ ఏదైతే నేను ఆల్రెడీ డిఎంఈ ఫిజికల్ నుంచి చెప్తున్నాను, ఫార్మేట్ చేయించుకోండి. సో ఎవరైతే ఫార్మేట్ చేంజ్ చేసుకున్నారో వెల్ అండ్ గుడ్, దాని జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఆ ఫార్మేట్ పట్టుకెళ్ళిపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ టెన్షన్ కూడా మీకు వదిలిపోద్ది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి, మన అంటే డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళవలసినవి. దానికంటే ఇంకోటి ఏంటంటే మనకి కాల్ లెటర్తో పాటు మనకి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా వస్తాయి అనమాట. అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్, మ్యారీడ్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్. సో మ్యారీడ్ అన్మ్యారీడ్, సో ఎస్పెషల్లీ చెప్తున్నాను అమ్మాయిలకి, ఎస్పెషల్లీ చాలా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ విషయంలో అయితే మాత్రం అస్సలు మిస్టేక్ చేయొద్దు, ఓకేనా. అస్సలు మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయిపోయిన తర్వాత నేమ్ చేంజ్ చేసుకున్నారు అంటే మాత్రం మీ డాక్యుమెంట్స్ అన్నీ అలాగే ఉండాలి. సో నన్ను అడిగితే నేమ్ చేంజ్ చేసుకోకపోవడమే బెస్ట్ అనమాట. సో ఏదైతే మ్యారీడ్ సర్టిఫికేట్ మీరు పట్టుకెళ్తున్నారో దాంట్లో మీ 10th క్లాస్ ప్రకారమే అమ్మాయిల నేమ్ ఉంటే చాలా బెస్ట్ అనమాట. మీరు మళ్ళీ దాంట్లో నేమ్ చేంజ్ చేసి నేమ్ డాక్యుమెంట్స్లో వేరేగా ఉంటే మళ్ళీ దానికి ఎఫిడేవిట్ చేసుకోవాలి, పెద్ద తలనొప్పి. అందుకని నేమ్ చేంజ్ చేసుకోకండి. ఏదైతే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ బట్టి నేమ్ ఉందో అదే నేమ్ కంటిన్యూ చేసేయండి. అమ్మాయిలకు మరీ చెప్తున్నాను, ఈ మిస్టేక్ చేయొద్దు. దాని తర్వాత ఏంటంటే, ఎందుకంటే నేను చెప్తున్నాను, మీకు ఈ మిస్టేక్ చేస్తే రేపు పొద్దున్న మీకు ఫ్యామిలీ పర్మిషన్ కూడా రాదు. ఎందుకంటే అదంతా సాల్వ్ అయ్యే వరకు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. అన్ని అబ్జర్వ్ అయింది, మ్యారీడ్ అండ్ ప్రూవ్ అయిన తర్వాత మీకు ఫ్యామిలీ పర్మిషన్ అనేది ఇస్తారనమాట రేపు పొద్దున్న యూనిట్లో జాయిన్ అయినప్పుడు. సో అన్నిట్లోని మీ నేమ్ ఒకేలా ఉన్నట్టు చూసుకోండి. అమ్మాయిలకి ఎస్పెషల్లీ చెప్తున్నాను. ఇంకా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా నాతో మాట్లాడాలంటే కాల్ మీ అని ఇన్స్టాగ్రామ్ సియాద్రి రాజు అని ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కాల్ చేస్తే నేను ఒకవేళ బిజీగా ఉన్నా ఏదో ఫ్రీ టైంలో డెఫినెట్లీ నేను మీకు కాల్ చేస్తాను, ఓకేనా. సో మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం ఎట్టి పరిస్థితులను తప్పు చేయదు. ఇవన్నీ నీకు బేగానే వచ్చేస్తాను. నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి, 1 వీక్లో వచ్చేస్తుంది, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఆధార్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే చేసేసుకోండి. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అది ఉంది, అయిపోతుంది కాబట్టి ఇంకా టైం ఉంది మీకు, మంత్ ఎండింగ్ వరకు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. సో ఇప్పుడే ఏ కరెక్షన్ చేసుకోవాలన్నా చేసుకోండి. దాని తర్వాత మీకు టైం దొరకదు. ఎందుకంటే ట్రైనింగ్ సెలవుల్లోకి వస్తారా, సెలవుల్లో మీ పనులే చూసుకుంటారా, మీ ఫ్యామిలీనే చూసుకుంటారా, లేకపోతే బయటకి మీ ఫ్రెండ్స్ని కలుస్తారా, బిజీగా ఉంటుంది. ఏది చేసినా మీరు ఇప్పుడే చేయాలి. సో డాక్యుమెంట్స్లో ఏమైనా తప్పులున్నా ఆధార్ కరెక్షన్స్ ఇప్పుడు చేసుకోండి, వాటర్ కరెక్షన్స్ ఇప్పుడు చేసుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోకపోతే అప్లై చేసేసుకోండి, ఓకేనా. సో దీస్ ఆర్ ది మెయిన్ డాక్యుమెంట్స్ ప్రకారం అయితే ఇదండి. మ్యారేజ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడే అప్లై చేసి ఉంచండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలాగో అందరూ నాకు తెలిసి చేంజ్ చేసుకునే ఉంటారు కాబట్టి మీకు పెద్దగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఆ విషయంలో అయితే మాత్రం. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్, మనం బ్యాగ్లో ఏం సర్దాలి అనాలని. సో బ్యాగ్లోని ఈ డాక్యుమెంట్స్ అయిపోయి కదా. ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఒక 30 పాస్పోర్ట్ సైజ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి, ఓకేనా. ఉపయోగపడతాయి, 30 పట్టుకెళ్ళండి, ఓకేనా. ఉపయోగపడుతుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది ఆ విషయంలో మాత్రం.
సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ మీ ఈమెయిల్ అడ్రస్లో స్కాన్ చేసి పెట్టుకోండి. రేపు పొద్దున సడన్గా కావాలంటే మీరు అటు ఇటు పరిగెట్టుకుంటానా, ఒరిజినల్స్ అన్ని జెరాక్స్ సెంటర్లకు తీసుకెళ్ళకుంటాను. ఇవన్నీ సేఫ్ సైడ్ ఉంటే మాత్రం సాఫ్ట్ కాపీ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు అన్నీ డెవలప్ అయిపోయింది కదా, మీకు ఓన్లీ నెట్లో డౌన్లోడ్ చేస్తారో ఆడికి ఈమెయిల్కి పంపించేస్తారు, మీకు అన్నీ ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ కూడా మీ దగ్గర ఉండాలి. సో దీస్ ఆర్ ది మెయిన్ డాక్యుమెంట్స్ లిస్ట్ అండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఆ పర్సనల్ థింగ్స్ ఏమేమి పట్టుకెళ్ళాలన్నా అని ఉంది. సో మీకు ఫ్రెండ్స్ పర్సనల్ థింగ్స్ అంటే మంచి బ్యాగ్, ఒక 2-3 బ్యాగులు పట్టుకెళ్ళా సరిపోతుంది. 2 బ్యాగులు అయితే ఓకే. చాలామంది లాస్ట్ టైం నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అయితే ఒక బ్యాగ్ కూడా పట్టుకొని వచ్చారనమాట. అది మీ ఇష్టం. పెద్ద బ్యాగ్, మంచి ట్రాలీ బ్యాగ్ తీసుకొని ఒక ప్లస్ మంచి హ్యాండ్ బ్యాగ్ లాంటిది ట్రాలీ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్తే ఒక 2-3 బ్యాగులు మోర్ దెన్ ఎనఫ్, దానికంటే లగేజ్ కంటే ఎక్కువ. అమ్మాయిలకి చెప్తున్నాను, చాలా డ్రెస్సెస్ పట్టుకెళ్తారనమాట. అంటే నేను చూసాను లాస్ట్ టైం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు. సో చాలా డ్రెస్సెస్ కూడా పట్టుకెళ్ళినప్పుడు ఏంటంటే చాలా మందికి ఆ డ్రెస్సులు ఏమో ఉపయోగపడవు. మీరు చెప్తున్నాను ట్రైనింగ్ అంతా అన్ని అయినా మీకు పీటీ డ్రెస్ ది బెస్ట్ డ్రెస్ అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళా పీటీ డ్రెస్ వేసుకుని వెళ్తారు. మీరు ఆ డ్రెస్ అంటే అంత టైం ఉండదు అనమాట డ్రెస్సెస్ మార్చుకునేంత. సో బేసిక్గా పండగలకి ఒక 5 పండగలకి అలాగా మంచి డ్రెస్సెస్ పట్టుకెళ్ళండి. ఒక 3-4 మంచి క్యాజువల్ డ్రెస్సెస్ పట్టుకెళ్ళండి. అమ్మాయిలు ఇద్దరికీ చెప్తున్నాను, మంచి క్యాజువల్ డ్రెస్సెస్. ఒకవేళ ఫార్మల్ డ్రెస్ మీ దగ్గర ఉంది అంటే ఎస్, ఒక మంచి ఫార్మల్ డ్రెస్ మాత్రం పట్టుకెళ్ళండి. హౌవెవర్ మీకు ట్రైనింగ్ ఇన్ బిట్వీన్లోనే ఏమైనా పార్టీస్ ఏమైనా జరిగితే మీకు ఫార్మల్ డ్రెస్ ఆలే కోట్ చెప్తారు. అప్పుడు మీరు కుట్టించుకోవడం లేకపోతే ఆర్డర్ చేసుకోవడం అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. బట్ మీ దగ్గర మంచి ఫార్మల్ డ్రెస్ ఉంది అంటే మాత్రం పట్టుకెళ్ళండి. బట్ హౌవెవర్ ఇంకోటి ఏంటంటే ఫార్మల్ షూ బ్లాక్ కలర్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పట్టుకెళ్ళండి. ఓకేనా, ఇద్దరు పట్టుకెళ్ళండి. మంచి చలికాలంలో వెళ్తారు కాబట్టి మీరు కొద్దిగా మంచి స్వెటర్ లాంటిది, కోట్ కొద్దిగా చలి కాసేది, మంచి బ్లాంకెట్ కూడా పట్టుకెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు బెడ్స్ ఇస్తారు కదా, బెడ్స్ ఇచ్చినప్పుడు మనకి ప్లెయిన్ వైట్ కలర్ బ్లాంకెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్లెయిన్ వైట్ కలర్ బ్లాంకెట్ ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా లైట్ కలర్ ఏదైనా ఓకే, నో ఇష్యూస్. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఒక ఆర్డర్లోనే ఉంటుంది అనమాట. అందరూ ఒకేలా కూడా తీసుకెళ్ళాలి. సో ప్లెయిన్ వైట్ బ్లాంకెట్ అయితే మాత్రం మర్చిపోకుండా మీరు పట్టుకెళ్ళండి. పిల్లో కవర్స్ మీరు పట్టుకెళ్ళినా ఓకే, లేదు మీరు పిల్లో లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కుంటారంటే అక్కడ కూడా మీకు షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఏం కంగారు పడవసం లేదు, ఆ షాప్స్లో కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో బట్టలు మీరు ఎక్కువ ఏం పట్టుకెళ్ళిపోద్దు. మీరు రన్నింగ్ డ్రెస్లో మంచి రన్నింగ్ షూ పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ 1 మంత్ వరకు మీ రన్నింగ్ షూ అంటే మీ ఇష్యూ అయినా, మీ కాకి డ్రెస్ ఇష్యూ అయినంత వరకు, ట్రైనింగ్ డ్రెస్సెస్ ఇష్యూ అయినంత వరకు మీరు మీ స్పోర్ట్స్ డ్రెస్సెస్లోనే పరిగెడతారనమాట అటు ఇటు, అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ. సో కొన్ని ఒక 4-5 మంచి స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఉంటే నన్ను అడిగితే మంచిది అనమాట. ఎవరైనా ట్రాక్ షూట్స్ పట్టుకెళ్ళాలనుకుంటే ఒకటి పట్టుకెళ్ళండి, 1-2 పట్టుకెళ్ళండి, చలికి అయినందుకు ఎస్పెషల్లీ. దాని తర్వాత ఒక్కసారి ఇష్యూ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన డ్రెస్సెస్ అన్ని ఇంకా ఫైనల్ అనమాట. దాంతోనే మీకు ఆల్మోస్ట్ ఇంకా 9 months ఇంకా అన్ని దాంట్లోనే ఉంటారనమాట. హౌవర్ మీకు మిడ్ టర్మ్ హాలిడేస్లో కూడా ఉంటారు కాబట్టి మీకు ఏమైనా డ్రెస్సెస్ అవసరం లేదనుకుంటే మిడ్ టర్మ్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంట్లో పెట్టియొచ్చు. ఏమైనా మళ్ళీ కొత్తవి కావాలంటే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో మిడ్ టర్మ్ హాలిడేస్ కూడా ఉంటాయి, పండుగలప్పుడు మంచి ఫంక్షన్స్ జరుగుతాయి, డాన్సెస్ జరుగుతాయి, అవన్నీ. సో దానికి తగ్గట్టు ఎవరికైనా ఎక్స్ట్రా టాలెంట్ ఉందంటే మాత్రం ఎస్, యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీ టాలెంట్ని మీరు స్టేజ్ మీద నిరూపించుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ బ్లాంకెట్స్ ఇవన్నీ అయిపోయి కదా, నెక్స్ట్ ఫుడ్ అన్న, స్నాక్స్ అన్న. మా చున్నూళ్ళు గట్టిగా చేస్తారు, మా ఇంట్లోని జంతువులు గట్టిగా చేస్తారు, తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ హ్యాపీగా. ఎందుకంటే అక్కడ మీరు డిఫరెంట్ యూనిట్స్లో పోస్ట్ అవుతారు. అక్కడ ఫుడ్ అనేది మనకు నచ్చిన స్నాక్స్ దొరకపోవచ్చు. సో మన ఆంధ్ర తెలుగు పీపుల్ పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో పికిల్స్ మాత్రం డెఫినెట్లీ తీసుకెళ్ళండి. ఒకవేళ ఏమైనా మన కూర నచ్చపోయినా అన్నంలో పికిల్ వేసుకొని తినేయచ్చు అనమాట. సో పికిల్స్, స్నాక్స్, సున్నుండ్లు, గిన్నెండ్లు, బాదం, క్యాష్యూ ఇవన్నీ పట్టుకెళ్ళంటే అక్కడ కూడా దొరుకుతాయి. బట్ హౌవర్ మీరు పట్టుకెళ్ళాలనుకుంటే పట్టుకెళ్ళొచ్చు. ఓకేనా. సో ఫార్మల్ షూ మర్చిపోద్దు, మంచి పీటీ షూ కూడా పట్టుకెళ్ళండి, సాక్సెస్ కూడా పట్టుకెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన మిల్టన్ హాట్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, అంటే స్టీల్ అంటే హాట్ వాటర్ కాసేది, అది పట్టుకెళ్ళండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్ప్రేస్ పట్టుకెళ్ళండి, మెయిన్ స్ప్రేస్ పట్టుకెళ్ళండి. అంటే కాల్ నొప్పులది, పెయిన్ కిల్లర్స్ అయినా లేకపోతే ఇలాంటి స్ప్రేస్ కానీ లేకపోతే ఆయింట్మెంట్ కానీ, మనకి ఏదైతే మూవ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అంటే ఫస్ట్ 3 monthsలో ఏంటంటే కాల్ నొప్పులు విపరీతంగా వస్తాయి. ఈవెన్ కొందరికి మంచి షూ లేకపోయినా షూ సోల్స్ ఉంటాయి కదా మనకి, అమెజాన్లో దొరుకుతాయి. మీకు ఆ లింక్ నేను కుదిరితే పెడతాను, పిక్ అయితే మాత్రం పెడతాను అనమాట. సో అది మీరు సోల్స్ కూడా పట్టుకెళ్ళండి. ఎందుకంటే షూలో ఒకవేళ మనకి ఏంటంటే కిందన మనం ఆ పీటీ ప్రాక్టీస్కి ఐరన్ షూ మనకు పడదు కదా, ఏంటంటే మన కాళ్ళు కూడా ఫుల్ బబుల్స్లో వచ్చేస్తాయి పాదాల దగ్గర. సో అవన్నీ మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే ఓకే. అందుకని ఇప్పటి నుంచి ఏంటంటున్నానంటే ఫిజికల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. బేసిక్గా స్టార్ట్ చేస్తే మీకు అప్పుడు ఒకేసారి రేసింగ్లా ఉండదు అనమాట. మీరు ఇప్పుడు అంతా ఆపేస్తారు, ట్రైనింగ్లో ఒకేసారి రేసింగ్లో ఉంటే మనకు బాడీ సపోర్ట్ చేయదు. సో అప్పటి నుంచి ఫిజికల్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో షూస్కి సంబంధించిన, సాక్స్కి సంబంధించినవి అన్నీ పట్టుకెళ్ళండి. సో ఈవెన్ నార్మల్ సోప్స్, ఈ స్ప్రే ఇవన్నీ నార్మల్గా పట్టుకెళ్ళాలనుకుంటే మీరు పట్టుకెళ్ళచ్చు. బట్టల సబ్బులు, మన ఒంటి సబ్బులు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాలనుకుంటే పట్టుకెళ్ళచ్చు. ఈవెన్ అక్కడ కూడా దొరుకుతాయి అనమాట. క్యాంటీన్ మీకు అవైలబుల్గా ఉంటుంది, క్యాంటీన్లో కూడా మీరు కొనుక్కోవచ్చు ఏమైనా లేకపోతే. బట్ ఇవన్నీ అయితే మాత్రం మ్యాక్సిమం. అండ్ అమ్మాయిలకి ఏంటంటే టిష్యూ పేపర్స్ లాంటివి, ఇంకా ఎక్స్ట్రా మీకు సంబంధించినవి ఏమైనా మీ పర్సనల్ థింగ్స్
అంటే ఈ మేకప్ కిట్ల కోసం నేను చెప్పట్లేదు, పౌడర్ లిప్స్టిక్లు అవన్నీ ఎలాగో పట్టుకెళ్తారు, నేనేం కాదనట్లేదు దానికోసం. బట్ మీకు పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ పర్సనల్ థింగ్స్ ప్రకారం అవి కూడా ఒక 1 month వరకు పట్టుకెళ్తే మంచిదన్నమాట. ఎందుకంటే మిగతావి అన్ని క్యాంటీన్లో మీకు ఈజీగా దొరికేస్తాయి. సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఫస్ట్ మంత్లో ఏంటంటే కొద్దిగా అటు ఇటు క్లమ్జీగా ఉంటుంది కదా, మీ దగ్గర అన్ని రెడీగా ఉంటే మనం కూడా తిరగవసరం లేదనమాట. బట్ హౌవర్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గరలోనే కొద్దిగా డెవలప్డ్ ఏరియాస్లోనే ట్రైనింగ్ సెంటర్స్లో ఉన్నాయి. మీకు అక్కడ షాప్స్ కూడా ఉంటాయి ఒక 1 kilometerలోనే. మీకు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు, వీకెండ్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో ఇవైతే మాత్రం బ్లాంకెట్స్, ఎస్పెషల్లీ షూస్, ఎస్పెషల్లీ ఫార్మల్ షూస్ ఇవన్నీ అమెజాన్లో కూడా దొరుకుతాయి. అమెజాన్లో దొరికినప్పుడు మీరు డైరెక్ట్గా యూనిట్కి డెలివరీ కూడా పెట్టేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు. సో అక్కడ కూడా మీరు అది ఆ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ కొన్ని ట్రైనింగ్ సెంటర్స్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు. బట్ హౌవర్ ఇవన్నీ పట్టుకెళ్తే మాత్రం నన్ను అడిగితే ఇంకా దీనికి మించి ఇంకా ఏమీ లేదనమాట. సో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అండి, ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ దాంట్లో బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్తారు మీకు. అన్మ్యారీడ్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ అనేది మీకు ట్రైనింగ్ తర్వాత అవుతుందండి. అంటే ట్రైనింగ్ మీరు జాయిన్ అయిపోతారు, దాని తర్వాత మన స్టేట్ పోలీసులు వస్తారు. అండ్ ట్రైనింగ్ లాస్ట్ మూమెంట్స్లో కూడా సెంట్రల్ పోలీసులు కూడా, మీరు యూనిట్కి వెళ్ళిపోతారా ఏదైతే రిపోర్టింగ్ ఇచ్చేస్తారో అక్కడ కూడా సెంట్రల్ పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఈ వెరిఫికేషన్స్ అన్ని దీనికోసం కంగారు పడాల్సిన లేదు. బట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీకు ఫార్మేట్ వస్తుంది కదా, ఆ ఫార్మేట్ తీసుకొని మీరు డైరెక్ట్గా మనం జాయినింగ్ వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఈజీగా అయిపోతాయండి. మహా అయితే 1-2 daysలో పనులు అవన్నీ గెస్టెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ అయిపోతే ఈజీగా అయిపోతాయి. మీరు ఏం కంగారు పడవసరం లేదు. బట్ హౌవర్ నేను కాల్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫార్మాట్స్ ఏదైతే వస్తుందో అప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను మీకోసం. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ అండి. ఏమైనా మర్చిపోతే మాత్రం ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్లీ దానికి కూడా కావాలా వద్దా అనేది నేను చెప్తాను. సో చాలాసేపు చెప్పాను నేను, ఇప్పటికే ఆకుంటానా. సో వీడియో నచ్చినట్లయితే మాత్రం వన్స్ అగైన్ లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్ అని. సో చాలా బిజీగా ఉన్నాను అండి, అందుకని రెగ్యులర్గా వీడియోస్ తేవట్లేదు. బట్ వీకెండ్కి నేను అలాగైనా మ్యాక్సిమం ఒక వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ప్రెసెంట్ నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను, హైదరాబాద్ వచ్చాను. సో అందుకని కొద్దిగా రెగ్యులర్గా వీడియోస్ అయితే మాత్రం చేయట్లేదు అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి, అండ్ ఇంపార్టెంట్ పర్సనల్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు క్యారీ. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ట్యాబ్లెట్స్ కూడా తీసుకెళ్ళండి. అంటే బేసిక్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ మీకు ఏమైనా కొందరికి ఉంటే అలాంటివి ఏంటంటే ఇచ్చిగాడ్ తీసుకెళ్ళండి. అబ్బాయిలందరికీ చెప్తున్నాను, ఇచ్చిగాడ్ కూడా తీసుకెళ్ళండి. అంటే బెస్ట్ అనమాట, సేఫ్ సైడ్ అంతే, ఇంకేం కాదు. సో ట్యాబ్లెట్స్ పారాసిటమాల్ అవ్వచ్చు, ఈ తలనొప్పికి అవ్వచ్చు, లేకపోతే మనకి ఈ మోషన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు, విజ్డమ్ టూత్ పెయిన్ అవ్వచ్చు. బేసిక్ ట్యాబ్లెట్స్ తీసుకెళ్లారు అనుకోండి, ఒకవేళ మీకు ప్రాబ్లం వస్తే సేఫ్ సైడ్ మీ దగ్గర ఉంటుంది అనమాట. హౌవెవర్ యూ గైస్ మనకు అక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆ మెడికల్ ఫెసిలిటీలో మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండి. సో దీస్ ఆర్ ఆల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట, మీరు క్యారీ చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ విత్ దట్. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. సో 22nd అందరూ విర్చువల్ మీటింగ్ జాయిన్ అవ్వండి. మన నరేంద్ర మోడీ గారితో ఏదైతే కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తారో అదైతే మాత్రం విర్చువల్ మీటింగ్ జాయిన్ అవ్వండి. మీకు కూడా జస్ట్ ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, కెరియర్లో సెటిల్ అయిన తర్వాత ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో వెరీ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డిఫరెంట్ డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.